వెంకటరామరెడ్డి డిస్మిస్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు ఏది ప్రచారాలు చేస్తున్నారు, ఎన్నికలకు ప్రచారాలు కాబట్టి ఆ కారణంగా ఎంక్వైరీ చేసాం, డిస్మిస్ చేసేసాం. ఇప్పుడు ఇదివరకు అశోక్ బాబు ఎవరు మరి? తెలుగుదేశం పార్టీ నాయకుడే. ఆయన ఎన్నికలు ఎట్ట ప్రచారం చేశారు? అప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ ఎట్ట ప్రచారం చేశారు? 2014లో 2019లో ఎవరు చేయలేదు వాళ్ళకి. వాస్తవంగా అయితే నా దృష్టిలో అయితే ఖచ్చితంగా తప్పే, అనైతికం. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ నువ్వు ఒక పార్టీకి పనిచేసి పెడితే ఇంకెందుకు? ఆ విషయాలు నేను ఒప్పుకుంటా. కానీ మనం చేసినప్పుడు, శృంగారం ఎదురోళ్ళు చేసినప్పుడు విచారం అంటే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డికి ఆయన ఏమైనా ప్రచారం చేశాడా? నాయకులతో వాళ్ళతో మాట్లాడాడు అంతే. అదే అశోక్ బాబు వీళ్ళు బహిరంగంగా ప్రచారం చేశారు కదా. ఈవెన్ కర్ణాటక ఎలక్షన్స్ 2018లో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసి పెట్టారు కదా అక్కడ క్లియర్గా, ఓపెన్గా సంఘాల పేరు చెప్పేసేసి. మరి అట్లాంటి అశోక్ బాబుకి ఎమ్మెల్సీనా గౌరవించడమా? అదే ఇటు వచ్చేటప్పటికి శాంతం పక్కన పెట్టడమా? ఒకళ్ళకొక్కొక్క న్యాయం అనేటటువంటిది కరెక్టేనా? నైతికమేనా? దీన్ని అంగీకరిస్తారా?